వెల్కమ్ బ్యాక్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం అమలు చేయాలంటే రాజ్యాంగపరమైన ఇబ్బందులే కాదు, ఆ వెనకే నైతికపరమైన ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. భారత్ లాంటి ఫెడరల్ దేశంలో ఈ విధానం సరిపోతుందా అన్న ప్రశ్న దగ్గర నుంచి మొదలు పెడితే పూటకో ప్రభుత్వం పడిపోయే రోజుల్లో ఇది పనిచేస్తుందా? ఒకవేళ ఈ విధానం అమలు చేశాక కొత్త రాష్ట్రాల ఆవిర్భావం జరిగితే ఏం చేస్తారు? ఇలా వందల ప్రశ్నల పరంపర వినిపిస్తూనే ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న ఆలోచన అద్భుతమే అయినా ఆచరణ మాత్రం అనుమానం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే దీన్ని 2019 నాటికే దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న మోడీ ఆశయం మాత్రం అమలయ్యేదిగా అస్సలు కనిపించడం లేదు. పోనీ 2024 కన్నా అవుతుందా అంటే అది అనుమానం. ఇప్పటి నుంచి ఆ ప్రక్రియ మొదలు పెడితే, అన్నీ అనుకూలిస్తే, రాష్ట్రాలన్నీ కలిసొస్తే, ప్రాంతీయ పార్టీలన్నీ అంగీకరిస్తే ఈ విధానం అమల్లోకి రావడానికి మరో 10-15 ఏళ్లు పడుతుందన్నది నిర్వివాదాంశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆలోచనను అమలు చేయాలంటే అది రాజ్యాంగ సవరణతోనే సాధ్యమని తేలిపోయింది. కానీ ఆ బిల్లును నెగ్గించుకునే బలం ఇంత మెజారిటీ సాధించిన బీజేపీ వల్లనే కానప్పుడు భవిష్యత్తులో పుట్టుకొచ్చే సంకీర్ణ ప్రభుత్వాల వల్ల సాధ్యమవుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ సరే, ఏదైనా రాష్ట్రంలో అనుకోని పరిస్థితుల వల్ల ప్రభుత్వం పడిపోతే ఏం చేస్తారు? అక్కడ మళ్లీ మధ్యలో ఎన్నికలు నిర్వహిస్తారా? అలా నిర్వహించే పనైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం ఎందుకు? అసలు ఈ విధానం ఏమన్నా మన దేశంలో కొత్తగా వచ్చిందా? 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడే ఆ విధానాన్ని ఇలాగే కొనసాగించాలని రాసిపెట్టేస్తే ఇప్పుడు ఈ ఇబ్బంది వచ్చేది కాదు కదా. కానీ మనలాంటి ఫెడరల్ వ్యవస్థ ఉన్న దేశంలో ఇలాంటి విధానాలు అమలు చేయడం కష్టం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం పడిపోతుందో ఆ దేవుడికి కూడా తెలియదు. ఎక్కడి వరకు ఎందుకు, 2013లో తన మాట నెగ్గలేదన్న ఆగ్రహంతో 2 నెలలు కూడా నిండని ప్రభుత్వాన్ని రద్దు చేసి ఏకంగా మరోసారి ఎన్నికలకు తెరతీశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఇలాంటివి భవిష్యత్తులోనూ జరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. మరి ఇలాంటి వాటికి ఏం చేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఏకాభిప్రాయం ఉంటేనే సాధ్యం. కాబట్టి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఒప్పుకుంటే ఇది సాధ్యమవుతుంది. రాష్ట్రాల్లో అందరినీ ఒప్పించాలంటే కేవలం ఏకకాలంలో ఎన్నికని కాకుండా మీరు ఏ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అయినా సరే రాష్ట్రంలో మీరు అడిగితే ఎమ్మెల్యేల రాజ్యం వల్ల అలిసిపోతున్నారు. వాళ్ళ శక్తి అంతా ఎమ్మెల్యేలను ఆకట్టుకోవటమే, వాళ్ళ అవినీతికి ఒత్తాసు పలకటమే. మరి మళ్ళీ ఎలక్షన్లో ఎమ్మెల్యే 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టించడమే, ఎమ్మెల్యేతో ఖర్చు పెట్టేవాడు మళ్ళీ డబ్బులు సంపాదించుకోవటమే. దీనికి ఎన్నికైన ముఖ్యమంత్రికి వరకు సంతోషంగా లేదు, కానీ గతిలేక దానిలో తలవగాల్సి వస్తుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రాంతీయ పార్టీలు కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అందరూ ఒప్పుకుంటారు. 100కి 95 మంది ఒప్పుకుంటారు ప్రత్యక్ష ఎన్నిక రాష్ట్రంలో కావాలి అని చెప్పంటే. జాతీయ స్థాయిలో అంటే దానికి ఇబ్బందులు ఉన్నాయి, కానీ రాష్ట్రంలో ఇబ్బందులు ఏం లేవు. అంచేత ఆ రకంగా నిర్మాణాత్మకంగా కొంచెం ముందు చూపుతో ప్రతిపాదన పెడితే బహుశా ఈ దేశంలో ఏకాభిప్రాయం సాధ్యమవుతుంది అన్ని పార్టీల మధ్య, అప్పుడు జరుగుతుంది. అట్లా కాకుండా సరే, ప్రభుత్వాలు కూలిపోతే రాష్ట్రపతి పాలన విధించి ముందుకెళ్తామన్న సమాధానం వినిపించొచ్చు. సరే, అక్కడి వరకు బాగానే ఉందనుకుందాం. కానీ కేంద్ర ప్రభుత్వం కావాలనే తమ ప్రత్యర్థి పార్టీనో ఏదైనా ప్రాంతీయ పార్టీనో అధికారంలో ఉన్న రాష్ట్రంలో సంక్షోభం సృష్టించి ప్రభుత్వాన్ని రద్దయ్యేలా చేసి బలవంతంగా రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ రాష్ట్రంలో ఉన్న అధికారాలన్నీ కేంద్రం చేతిలోకి ఆటోమేటిక్గా వెళ్లిపోతాయి. ఈ ఒక్క ఏడాదిలోనే ఇలాంటి ఘటనలు మన దేశంలో 2 చోటు చేసుకున్నాయి. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్లలో జరిగిన రాజకీయ ఉదంతాలు ఇంకా ప్రజల కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఆఖరికి సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంలో ఎన్ని లొసుగులు దాగున్నాయో అర్థమవుతోంది. రాజ్యాంగాన్ని సవరించాలంటే అన్ని పార్టీలు ఒక అభిప్రాయానికి రావాలి. ఇప్పుడు నాకున్న అభిప్రాయాలు నేను చెప్తున్నాను, కానీ అందరూ కూర్చొని సుదీర్ఘ చర్చలు జరిపి మొత్తానికి ప్రధానమైన లక్ష్యం, అందరికీ లక్ష్యం ఒకటి ఉండాలి. ఎన్నికల పేరు మీద మనం సమావృదయం చేయొద్దు. ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు 56-57 నెలలు మనం కృషి చేయాలి. ఒక 3-4 నెలల లోపల ఎన్నికలు పూర్తి చేయాలని ఒక దృఢ దీక్ష ఉండాలి. అయితే ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం? మరి పార్టీని ధిక్కరించడానికి ఏం చేద్దాం? పార్టీ మెజారిటీ తగ్గిపోతే ఏం చేస్తాం? ఇంకొక పార్టీ వస్తే ఏం చేస్తాం? ఇవన్నీ ఆలోచించాలి. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ప్రజలంతా కూడా వాళ్ళని 5 ఏళ్ల కొరకు అనుకున్నారు. 5 ఏళ్ల దానికి ఆ ప్రభుత్వం ఉండి తీరవలసిందే. పార్టీలలో మార్పులు వస్తే ఈ పార్టీ పోయి ఆ పార్టీ రాని, ఆ పార్టీ పోయి ఈ పార్టీ రాని, ఎవరైనా రాని, దానిలో ఏం తేడా లేదు. ఎవరు వచ్చినా దేశాభివృద్ధి కొరకై కృషి చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. కేవలం ఎన్నికల ఖర్చు తగ్గించడానికేనంటూ ఈ విధానాన్ని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. సరే, వీటన్నింటికీ ఏవేవో సమాధానాలు చెప్తారు, వాటికి అనుగుణంగా సవరణలు చేస్తారు. సరే, మరి అనూహ్య పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వమే పడిపోతే ఏం చేస్తారు? రాష్ట్రాలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకుంటాయా? లేకపోతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంలో రాష్ట్రాల అసెంబ్లీలన్నింటినీ రద్దు చేసి మళ్లీ కేంద్రంతో సహా ఎన్నికలు నిర్వహిస్తారా? కేంద్ర ప్రభుత్వం కూలిపోతే రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ రద్దు చేసి ఎన్నికలు పెడతారు.
మరి ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే ఏం చేస్తారు? మళ్లీ కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా? అదే జరిగితే ఎన్నికల ఖర్చు తగ్గించడం కాదు కదా, మరింత పెంచడానికి ఈ విధానం కారణమవుతుంది. కేవలం 13 రోజుల ప్రభుత్వాలు ఒక్క ఓటు తేడాతో కూలిపోతున్న ప్రజాస్వామ్యమున్న ఈ దేశంలో ఇలాంటి విధానాలు అమలు చేస్తే బహుశా ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందేమో. సరే, వీటన్నింటికీ పాలకులు ఏవేవో సమాధానాల్ని క్రోడీకరించి బిల్లులు ప్రవేశపెట్టారనుకుందాం. ఇక్కడే ఇంకో అనుమానం పుట్టుకొస్తోంది. ఒకవేళ ఎన్నికల తర్వాత ఏదైనా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఏం చేస్తారు? ఆ ఎన్నికల్ని సార్వత్రిక ఎన్నికల వరకు వాయిదా వేస్తారా, లేక సార్వత్రిక ఎన్నికలకు ముందే రాష్ట్రాల్ని ఏర్పాటు చేస్తారా? ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాలను తమ స్వార్థానికి ఏర్పాటు చేసుకుంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో మనకు తెలియంది కాదు. మరి దీనికేం సమాధానం చెప్తారన్నది అనుమానమే. ఇలా 5 ఏళ్లకోసారే అన్నింటికీ ఎన్నికలు పెడితే ప్రభుత్వ పనితీరుపై ఎప్పటికప్పుడు ప్రజల ఆలోచనలో వచ్చే మార్పులు వ్యక్తపరచడానికి అవకాశాలుండవు. మన దేశంలో ఒక ఎన్నికల ప్రభావం రెండో ఎన్నికల మీద ఉంటుంది. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంలో అది కుదరదు. ఎందుకంటే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఏకంగా 80 ఎంపీ సీట్లలో 74 సీట్లు దక్కించుకున్న బీజేపీ వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 50 స్థానాల్లోనైనా నెగ్గుకొస్తుందా అన్నది అనుమానంగానే ఉంది. 2.5 ఏళ్లలో ఆ పార్టీ యూపీలో చేసిందేమీ లేదన్నదే అక్కడి ప్రజల ఆగ్రహానికి ప్రథమ కారణం. దీనికి ప్రాంతీయ పార్టీల వ్యతిరేకత కూడా తోడైతే మరోసారి ఢిల్లీ, బీహార్లో అవమానాలు కమలనాథులకు ఎదురుకాక తప్పవు. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం 2014లోనే అమలు చేసుంటే అన్ని రాష్ట్రాల్లోనూ మోడీ హవాతో బీజేపీయే గెలిచుండేదేమో. కానీ ఆ విధానం లేకపోవడంతోనే 2014లో ఢిల్లీలో ప్రభావం చూపించిన బీజేపీ పార్టీ 2015 ఎన్నికల్లో కేవలం 3 సీట్లకు పరిమితమైపోయింది. ఒకవేళ అన్నింటినీ పక్కన పెట్టి ఈ అంశం మీద చర్చ జరిపినా ప్రాంతీయంగా బలంగా ఉన్న జయలలిత, మమతా బెనర్జీ, కేసీఆర్, చంద్రబాబు నాయుడు, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్, ములాయం సింగ్ యాదవ్ వంటి నేతలు దీనిని పెద్ద ఎత్తున వ్యతిరేకించే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా చర్చ జరిపి ఈ బిల్లును చట్టంగా మార్చి అమల్లోకి తీసుకురావాలంటే అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీలు అంగీకరిస్తే ప్రక్రియ పూర్తవడానికి మరో 10-15 ఏళ్లు ఖచ్చితంగా పడుతుంది. ఒకవేళ ఏదైనా చిన్న ఆటంకం ఎదురైతే బిల్లు నెగ్గడానికి మరో 10 ఏళ్లు పడుతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.